మీరు ప్రతిరోజు వాక్యం చదువుతుంటారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి క్రిస్మస్ పాట పాడింది ఎవరు? ఉన్నారా? దోతలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దోతలే పాడారు. అది కూడా అనుమానంగా చెప్తున్నారు. దోతలే పాడారు. ఎందుకంటే గమనించండి పిల్లారా, దేవుడు పరలోక సంబంధి. ఆయన భూలోక సంబంధి కాదు. ఆయన పరలోకానికి చెందినటువంటి వారసత్వం కలిగిన వాడు. ఆయన పరలోకమును భూలోకమును కలిగజేసిన వాడు గనుక పరలోక ప్రభు ఎప్పుడైతే పశువుల పాకలోని కరుదించాడో పరలోకంలో ఉన్న దూతలందరూ కలిసి భూమి మీదకి వచ్చి పాటలు పాడి ప్రభుని స్తుతించారట. హల్లెలూయా. చాలా సంతోషిస్తున్నాను. అలాగే పంగిడి బిడ్డలు, అలాగే మల్లవరపు ప్రాంత ప్రజలందరూ కూడా చక్కటి గీతాలను ఆలపించారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే గమనించండి, చాలా చక్కగా నేను కొన్ని నిమిషాలు, అసలు మిమ్మల్ని ఏమాత్రం విసిగించకుండా కొన్ని నిమిషాలు నన్ను పిలిచారు కాబట్టి కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత దినాలలో మనం అందరం కూడా డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని ఇప్పటి వరకు క్రిస్మస్ను జరుపుకుంటున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రభువును స్తుతులతో స్తోత్రములతో అన్నిటితో ప్రభువును గణపరుస్తున్న మంచిదే. అయితే గమనించండి, మనలాంటి పల్లెటూర్ల దగ్గర నుంచి పట్టణాల వరకు, అలాగే ప్రజల వరకు అందరూ కూడా ఈ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉంటారు. ప్రాంతముతో సంబంధం లేకుండా, పట్టణంతో సంబంధం లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా, ఈవెన్ షిరిడీలో కూడా క్రిస్మస్ను జరుపుతారు. పుట్టపర్తిలో కూడా క్రిస్మస్ను జరుపుతారు. ముస్లింలు కూడా క్రిస్మస్ను జరుపుకుంటారు. రైల్వే నాయకులు క్రిస్మస్ను జరుపుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రిస్మస్ను జరుపుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రిస్మస్ను జరుపుకుంటారు. ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రిస్మస్ను జరుపుకుంటారు. ఎందుకు ఇంతమంది ప్రజలు క్రిస్మస్ను జరుపుకుంటున్నారు అంటే గనక ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టి లోకానికి అరుదించిన శుభ గడియను అందరూ కలిసి ఆనందముతో జరుపుకోవడమే ఈ యొక్క దానికి కారణం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి, మనకంటే గొప్పగా పాశ్చాత్య దేశాల్లో అంటే అమెరికా, స్విట్జర్లాండ్ అలాంటి దేశాల్లో ఎక్కువగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఒకసారి ఒక ప్రాంతంలో నా విన్నపం ఏంటంటే, మరుసటి వచ్చే సంవత్సరం నుంచి క్రిస్మస్లో వాక్యం అయిపోయిన తర్వాత క్యాండిల్ లైట్ సర్వీసు, ఈ యొక్క కేక్ కటింగు, ఈ మెమరీ వర్సెస్ అన్ని చెప్పిస్తే బాగుంటుందేమో నా ఆలోచన. ఇది మావయ్య గారికి అలాగే అత్తయ్య గారికి నా విన్నపం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన సమయము అని చెప్పి నా చేతికి మైక్ ఇచ్చారు. అయితే అతి ప్రాముఖ్యమైన సమయంలో అతి జాగ్రత్తగా ఉండకపోతే ప్రభు మనతో మాట్లాడు. క్రిస్మస్ ఈవెంట్లో అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏది కుదువైపోతుంది అంటే వాక్యమే. కానీ వాక్యమే ప్రాధాన్యం దేనిలోనైనా సరే. చాలా జాగ్రత్తగా గమనించండి. పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ను జరుపుకుంటున్నప్పుడు వారు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మీరు చూస్తూ ఉండుంటారు, బహుశా పాటలు వస్తున్నప్పుడు కొన్ని రకరకాల డెకరేషన్స్, కొన్ని రకరకాల లైటింగ్స్, కొన్ని రకరకాల అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి పటాలు మనకు కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంటాయి పిల్లరా. అయితే ఒకసారి ఒక సహోదరి చాలా అద్భుతంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ కోసం క్రిస్మస్ కేకు, క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాజ్ డ్రెస్సు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ కూడా సమకూర్చుకుందట. అలా చాలా అన్ని సమకూర్చుకున్న తర్వాత ఆవిడ చాలా సంతోషంతో వెళ్ళిపోతూ ఉంటే ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్టు ఆవిడ దగ్గరకు వచ్చి, మేడం, యూ హ్యావ్ టు సెలబ్రేట్ ద గ్రేట్ క్రిస్మస్, ఐ నో, సో ఐ థింక్ ఐ వాంట్ టు సే వన్ క్వశ్చన్ అబౌట్ యూ, వాట్ ఈస్ ద క్రిస్మస్ మీనింగ్ అని అడిగాడట. మేడం, మీరు చాలా సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు, నాకు తెలుసు అది. అయితే క్రిస్మస్ అంటే ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి చెప్పగలరా అని ఆ స్త్రీని అడిగినప్పుడు ఆవిడ చెప్పింది, ఐ డోంట్ నో యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద క్రిస్మస్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అనిందట. బహుశా చాలా మందికి అర్థమై ఉంటుంది. నాకు క్రిస్మస్ అంటే సరైనటువంటి అర్థం ఏంటో సరిగ్గా తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు చచ్చిపోయిన రోజు అందట. వాస్తవమేనా? వాస్తవమేనా? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు చనిపోయిన రోజా? చాలా మందికి క్రిస్మస్ అనగానే వంటి పండగ అంటారు. ఎందుకంటే క్రిస్మస్ వచ్చిందంటే చాలు చక్కటి కొత్త బట్టలు కంపల్సరీ ఉంటాయి. ఏముంటాయి గారు? ఖచ్చితంగా ఉంటాయి. ఒంటి పండగ అంటారు. ఇంటిళ్ళ పాదికి బట్టలు, వీలైతే చాలా మందికి పాస్టర్ గారికి బట్టలు,
అలాగే పక్కన వాళ్ళకి బట్టలు, పేదలకు బట్టలు, ఒంటి పండగ ఖచ్చితంగా. కొంతమంది దాన్ని ఇంటి పండగ అని పిలుస్తారు. ఎందుకంటే డిసెంబర్ నెల మొదటి ప్రారంభంలోనే ప్రారంభమైపోతుంది. పైన ఉన్నటువంటి పాత్రలన్నీ చెప్పండి. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే కనుక ఆ పాత్రలు పైన ఎందుకో అర్థం కాదు నాకు. ప్రతి పండక్కు దింపడమే, ప్రతి పండక్కు తోమడమే, మళ్ళీ పైన పెట్టడమే. ఎందుకో తెలియదు ఇంతగా అవి. అది పెద్ద ఇంటి పండగ. అదంతా తీసేస్తారు, చాలా మంది కలుసుకుంటారు, చాలా సంతోషంగా దాన్ని అంతా తీసేస్తారు, పైన పెట్టేస్తారు. ఇంకొక ఆయన అంటాడు పంటి పండగ అంటాడు. ఎందుకంటే కనుక పండగ రాగానే ఖచ్చితంగా ఏం పడాలి? మొక్క పడాలి. మొక్క లేకపోతే, మొన్న రీసెంట్గా నేను చదివాను, తెలంగాణలో ఒక ప్రాంతంలో ఉన్నట్ట వాళ్ళు ఎముకలను బొక్కలను పిలుస్తారు. బొక్క పడలేదని పెళ్లి మానేశారట. ఏం పడలేదని? ఎముక మాంసం మొక్క పడలేదని చెప్పేసి పెళ్లి మానేశారు. మీకు తెలుసా, సంఘాల్లో కూడా భోజనాల దగ్గర గొడవలు వస్తూ ఉంటాయి. నేనే సొంతంగా చెప్పట్లేదు, బైబిల్లోనే ఉంది అది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో తీయొద్దులేండి, వినండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో భోజనాల దగ్గరే గొడవ వచ్చింది. చూసారా? వేసేవాడు ముఖాన్ని చూసి వేస్తున్నాడు. వాడికి మేమంటే ఇష్టం లేదు కాబట్టి ఒకటే వేసి వెళ్ళిపోయాడు అంటారు చాలా మంది. జాగ్రత్తగా గమనించండి పిల్లరా. క్రిస్మస్ అంటే ఒంటి పండుగ, కంటి పండుగ, ఇంటి పండుగ, పంటి పండుగ కాదు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారిని హృదయపూర్వకంగా ఆరాధించడమే. హల్లెలూయా. క్రిస్టోస్ మాస్ అనేటువంటి గ్రీకు, లాటిన్ పదాల నుంచి వచ్చినటువంటి ఈ పదానికి అర్థం క్రీస్తును ఆరాధించడం. నేను రాగానే అత్తయ్య గారిని అడిగాను, పాంప్లెట్ ఈ బ్యానర్ ఎవరు కొట్టించారు అని. ఎవరో కొట్టించారండి, పంగిడి వాళ్ళు అన్నారు. అసలు ఇక్కడ వాస్తవంగా చూడండి, క్రిస్మస్ అని ఉంది. క్రిస్మస్ కాదు, క్రిస్టమస్. క్రిస్టమస్ లో ఖచ్చితంగా క్రైస్ట్ ఉండాలి. క్రైస్ట్ అనగా క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేని క్రిస్మస్, క్రైస్ట్లెస్ క్రిస్మస్ ఈజ్ ద యూజ్లెస్ క్రిస్మస్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు క్రిస్మస్ లో లేకపోతే గనక, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం క్రిస్మస్ లో లేకపోతే, యేసుక్రీస్తును ఆరాధించేటువంటి హృదయం మనకు లేకపోతే, ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని లైటింగ్లు పెట్టినా, ఎన్ని బ్యానర్లు వేయించినా, ఎన్ని మ్యాట్లు పరిచినా, ఎన్ని కుర్చీలు వేసినా, ఎంత సెలబ్రేషన్ చేసినా, ఎన్నిసార్లు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పినా సరే అది నిరుపయోగమే ప్రియులారా. కాబట్టి గమనించండి, మనము ఆత్మతో కూడినటువంటి ఆరాధన చేసినప్పుడు మాత్రమే ప్రభు మన ఆరాధనను స్వీకరించబద్దుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకైనటువంటి మరియ గర్భాన ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో జన్మించారు. మరి అప్పటికే యోసేపునకు ప్రదానం చేయబడింది. ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. అయితే గమనించండి, ఈ రోజున ప్రాముఖ్యంగా నేను కొన్ని విషయాలు మీతో చెప్పి నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము ఏమై ఉన్నదట? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో మర్మాలు చాలా ఉన్నాయి. విశ్వాస మర్మము అంటాడు, తర్వాత పరలోక రాజ్య మర్మము అంటాడు, తర్వాత వివాహాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఈ మర్మము గొప్పది అంటాడు. తర్వాత ఇదే మర్మము అంటే ఏ మర్మం అట? దైవ భక్తిని గూర్చిన మర్మము. హల్లెలూయా. మనమందరము భక్తులమే, మనమందరం ఆరాధికులమే, మనమందరం ప్రభువుని సేవించే వాళ్ళమే, మనమందరం మందిరంలో కూర్చునే వాళ్ళమే, పాటలు పాడేవాళ్ళమే, ఆరాధించే వాళ్ళమే, అన్ని రోజులు కూడా ప్రభువుని వెంబడించే వాళ్ళమే. అయితే దైవ భక్తిని కూర్చిన మర్మమేంటో మనకు తెలియాలి. ఈ క్రిస్మస్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దైవ భక్తిలో ఉన్నటువంటి మర్మమేంటో అర్థం కావాలి. మనకి అది అర్థం కాకపోతే కనుక మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా సరే అది నిరర్థకమే ప్రియులారా. కాబట్టి ఆ మర్మాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. ఏంటా మర్మము? చూడండి ఒకసారి కిందకి. ఆయన సశరీరుడుగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటా మర్మము? ఆ మర్మం ఏదో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చే. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకంలోనికి వచ్చారు, ఏ విధంగా జీవించారు, ఏ విధంగా బ్రతికారు, ఏ విధంగా మాదిరి చూపించారు, ఏ విధంగా ఆయన ఈ లోకంలో పనిచేసి ఆయన పరిచర్ను ముగించి పరలోకానికి ఆరోహణై తిరిగి వెళ్ళాడు, అదంతా మాట్లాడుతూ ఆయన మొట్టమొదటిగా అంటున్నాడు, ఆయన సశరీరుడుగా ఏమయ్యాడు? నాతో కలిసి చెప్పండి మాట. ఏమయ్యాడు?
ఇటు చెప్పండి, ఏమయ్యాడు? ప్రత్యక్షుడయ్యాడు. చెప్పండి ఒకసారి, ఏమయ్యాడు ఆయన? ప్రత్యక్షుడయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రత్యక్షత అంటే ఏంటి? గమనించండి పిల్లరా, ప్రత్యక్షత అంటే ఏంటంటే, మీలో చాలా మంది ఇనాగ్రేషన్ సర్వీస్కి వెళ్ళి ఉంటారు. బహుశా అప్పటికే ఒకవేళ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డును ఇనాగ్రేట్ చేయబోతున్నారు అనగానే అప్పటికే తాపీ మేస్త్రి ఒక శిలాఫలకాన్ని కట్టేసి ఉంటాడు. ఆ శిలాఫలకానికి పైన ఒక తెర వేయబడి ఉంటది. గమనించండి పిల్లరా, ఆ తెరను ఆ రోజు ఆ సందర్భానికి ఏర్పాటు చేయడం విఐపి ఎవరైతే వచ్చారో దాన్ని ఇలా ప్రత్యక్షపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే తెర తీయడమే. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే గమనించండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షపరచబడ్డానికి ముందే యేసుక్రీస్తు ప్రభువారు 1 పేతురు 1:20-21 వచనాల ప్రకారము జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఈ లోకానికి రావాలి అన్న ప్రవచనాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 8,000 ప్రవచనాలు ఉన్నాయి. 369 ప్రవచనాలు యేసుక్రీస్తు పుట్టుకల గురించే మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు అప్పటికప్పుడు ఉన్నట్లుండి ఉల్కలాగా ఊడిపడలేదు. ఆయన ఎక్కడ పుడతారో ప్రవక్తలు చెప్పారు. మీకా గ్రంథము 5:2లో ప్రభు చెప్పిన మాట మనకందరికీ తెలుసు కదా. ఆయన ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. ఆయన ఎలా పుడతాడో ప్రవక్తలు చెప్పారు. యెషయా గ్రంథం 7:14 ప్రకారము కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎందుకు పుడతాడో కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆయన ఎందుకు పుడతాడో, ఆయన ఏం చేస్తాడో, ఎలా పుడతాడో, ఎక్కడ పుడతాడో అవన్నీ కూడా ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఉన్నట్లుండి ఉల్కలాగా ఊడిపడలేదు. ఆయన ప్రారంభం నుంచి ప్రణాళికలు సిద్ధపడుతూనే ఉన్నాయి. ప్రారంభం నుంచి ఆ సన్నాహాలన్నీ సిద్ధపరుస్తూనే ఉన్నారు పిల్లరా. ఆయన ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఎందుకు పుడతాడో అవన్నీ కూడా చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ గమనించండి, బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడట. హల్లెలూయా. ఎప్పుడు? గలతీయులకు రాసిన పత్రిక 4:4 ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. మనుషులు పాపం చేశారు. ఒకరి ద్వారా పాపము అలా సంక్రమించుకుంటూ ప్రజలందరూ పాపములోనికి వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రణాళికను సిద్ధపరుచుకుంటూ వచ్చి ఒక తగిన సమయములో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ప్రియరా, ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యక్షుడు కావాలి అంటే గమనించండి. ఎందుకు ఆయన ప్రత్యక్షం కావాలి అంటే గనక మానవుడు దేవుడు పుట్టించినటువంటి ఆ చిత్తానికి దూరం అయిపోయాడు. మానవుడు దేవుడు తనను పుట్టించిన తర్వాత తాను ఎలాగైతే ఉండాలనుకున్నాడో, తాను ఏదైతే చేయాలనుకున్నాడో, తాను ఏదైతే నెరవేర్చాలనుకున్నాడో తన చిత్తానికి మానవుడు దూరం అయిపోయాడు. ఎంత దూరం అయ్యాడు అంటే గనక మానవుడు ఆ దూరాన్ని సమీపించలేనంత దూరం, మానవుడు ఆ దూరాన్ని చేరుకోలేనంత దూరం. పాపము దేవునికి మానవునికి మధ్య చాలా దూరాన్ని పెంచింది. మానవుడు మనిషి అంతకంతకు పాపం చేస్తూ దేవునికి మరింత దూరం అయిపోయాడు. ఆ దూరాన్ని అధిగమించుకుంటూ దేవుడే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకోవాలని పాపం చేసిన మానవుడు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అందులో యాగాలు చేశాడు. హజామేద యాగం అని పిలుస్తారు. దాని యొక్క అర్థం ఏంటంటే పశువుల బలి. మానవుడు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం, దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి దేవునితో మరలా సంధి కుదుర్చుకోవడం కోసం పశువులను బలి ఇవ్వడం ప్రారంభించాడు. నరమేధ యాగం అని పిలుస్తారు. అంటే పవిత్రమైనటువంటి చిన్న బిడ్డలను చంపేసేవాళ్ళు. మీరు కూడా వినే ఉంటారు దాని గురించి. చిన్న బిడ్డలను చంపేసి ఒక చితిలో పడేసి దేవునికి రక్తాన్ని అర్పించేవాళ్ళు. నరమేధ యాగం అని పిలిచారు. మానవుడు యాగాలను ఆరోపించాడు. కారణం ఏంటంటే కనుక ఏదో విధంగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, ఏదో ఒక విధంగా దేవుణ్ణి కలుసుకోవాలి అని. అలాగే ఈ క్రమములోనే కొంతమంది మన మత పెద్దలు పూర్వీకులందరూ కూడా ఒక శ్లోకాన్ని వల్లించారు. ఏమని వల్లించారు అంటే గనక సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగః అని వాళ్ళు పాడారు. అంటే గనక ప్రజలందరూ కూడా సర్వలోకము పాపం చేసింది,
సర్వలోక పాపము పోవాలి అంటే గనక రక్తం చిందించబడాలి. అది మేకలతో, గొర్రెలతో, ఒంటెలతో, పావురలతో, పశువులతో కాదు, కానీ పరమాత్ముడే బలియాగంగా దిగొచ్చి ఆయన ప్రజలందరి పాపం కొరకు తానే యాగంగా మార్చబడాలి అని వాళ్ళు ఆశపడారు ప్రియరా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అంటే గనక నా పాపములను ఆయన భుజం మీద వేసుకోవడం కోసమే. ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన ప్రత్యక్షుడు కాకపోతే గనక మనుషులు ఎవ్వరూ కూడా ఆయన చేరుకోలేరు. మనుషులు తడువులాడారు, దేవుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని. గమనించండి, ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, గమనించండి. ఒకసారి నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగుల సర్కస్ చూడాలన్నటువంటి ఆశ కలిగిందట వాళ్ళకి. ఏం చూడాలని చెప్పండి? ఏం చూడాలని? ఏనుగుల సర్కస్ చూడాలని. ఎంతమంది? నలుగురు గుడ్డివాళ్ళు. ఎలాగైనా సరే ఏనుగుల సర్కస్ చూడాలి అని వాళ్ళకి ఆశ కలిగింది. ఎలా చూస్తారు? వాళ్ళు గుడ్డివాళ్ళు కదా. అయితే వీళ్ళందరూ కలిసి సర్కస్ యజమాని దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, సార్ మేము ఏదో రకంగా ఏనుగును సర్కస్ చూడాలనుకున్నాం, అయితే మాకు కళ్ళు లేవు కాబట్టి కనీసం ఏనుగును తడిమి చూస్తాం సార్ అని చెప్పేసి అన్నారట. అప్పుడు సర్కస్ ఓనర్ అన్నాడట, సరే వీళ్ళకి టికెట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఏం చూడరు కాబట్టి సరే ఒకసారి వెళ్ళి ఏనుగును తడిమి చూడండి అని చెప్పి పంపించాడు. నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు దగ్గరికి వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు దగ్గరికి వచ్చి ఒకడు తన పొట్టను పట్టుకుని ఓ ఏనుగంటే ఇలా ఉంటుందా అనుకున్నాడట. తర్వాత ఒకడేమో చెవులు పట్టుకున్నాడట, ఒకడేమో ఏనుగు యొక్క తోక పట్టుకున్నాడట, ఒకడేమో ఏనుగు యొక్క కాళ్ళు పట్టుకున్నాడట. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంతో, గొర్రెల కాపరులు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకున్నారు కదా, అలా మాట్లాడుకుంటూ సంతోషంతో వెళ్ళిపోయిన తర్వాత నలుగురు ఒక దగ్గర కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎరా, ఏనుగును చూద్దాం అనుకున్నాం కదా, ఆశపడ్డాం కదా, చూసాం కదా, ఏనుగు ఎలా ఉంది అన్నాడట మొదటోడు. అప్పుడు రెండో వాడు అన్నాడు, ఏనుగు అంటే ఏదో అనుకున్నాను కానీ ఏనుగు మా ఇంట్లో గోళ్ళలాగా ఉందన్నాడట. వాడు చెప్పింది నిజమే. ఎందుకు అంటే కనుక వాడు పట్టుకున్నది ఏంటి? పొట్ట పట్టుకున్నప్పుడు వీడు అనుకుంటున్నాడు గుడ్డివాడు కాబట్టి ఏనుగు అంటే ఏదో అనుకున్నాడు కానీ అది మా ఇంట్లో గోడ అన్నాడట. రెండో వాడు అన్నాడు, ఓ పిచ్చి మొహమా, అది మీ ఇంట్లో గోడో ఇంకొకటో కాదురా, ఏనుగు అంటే మా ఇంట్లో ఉండే చీపురు కట్ట అన్నాడట. వీడు చెప్పింది నిజమే. ఎందుకు అంటే కనుక ఇతను పట్టుకున్నది ఏంటి అంటే కనుక ఏనుగు యొక్క తోక. అప్పుడు మూడో వాడు అంటాడు, ఓరి పిచ్చోడా, ఏనుగు అంటే వీడు చెప్పినట్లుగా గోడో, వీడు చెప్పినట్లుగా ఇంట్లో చీపురు కట్టో కాదురా, ఏనుగు అంటే మా ఇంట్లో స్తంభం అన్నాడట. వీడు చెప్పింది నిజమే, ఎందుకంటే ఇతను పట్టుకున్నది ఏంటి? కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు నాలుగో వాడు అంటాడు, ఓరి పిచ్చోళ్ళారా, ఏనుగు అంటే ఏ గోడో చీపురు కట్టో లేకపోతే స్తంభమో కాదురా, ఏనుగు అంటే మా ఇంట్లో ఉండే చాట అన్నాడట. ఇతను చెప్పింది నిజమే. ఎందుకంటే ఇతను పట్టుకున్నది ఏంటంటే చెవులు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తనను తాను ప్రత్యక్ష పరుచుకోకపోతే కనుక మానవులు రకరకాల యాగాలు చేసి తపస్సు చేసి దేవుడు అంటే ఎలా ఉంటాడు అని దేవుని మహిమను ఎలా చేశారో తెలుసా? ఒకసారి రండి రోమపత్రిక దగ్గరికి. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఒకసారి తీయండి మాట. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను, చాలా జాగ్రత్తగా గమనించండి, క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా 25వ వచనం కూడా, అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గమనించండి పిల్లారా, మనుషులు దేవుడు తనను తాను ప్రత్యక్ష పరుచుకోకపోతే గనక మనుషులు అనుకున్నారు దేవుడు అంటే ఈ రూపంలో ఉంటాడు, ఓహో రూపం చేయండి. దేవుడు అంటే ఇలా ఉంటాడు, అవునా దీన్ని ఆరాధన చేయండి. దేవుడు అంటే అలా ఉంటాడు. గుడ్డి వాళ్ళు సరిగ్గా ఏనుగును చూడలేదు కాబట్టి ఒకడేమో గోడని, ఒకడేమో చీపురు కట్టని, ఒకడేమో చెవులనేమో ఆ చాటలని, ఒకడేమో స్తంభాలు అన్నట్లుగా ప్రజలందరూ కూడా దేవుణ్ణి వెతికి 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 ఏం చేశారట? దేవుని మహిమను మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా
మార్చేశారు. ఒకవేళ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోకపోతే గనక దేవుని గురించిన సరైన అవగాహన, దేవుని గురించిన సరైన జ్ఞానము, దేవుని గురించిన సరైనటువంటి వివేచన నీకు నాకు తెలియదు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మహిమ కలిగిన దేవుడు, మహిమలో ఉండే దేవుడు, నిత్యము కోట్ల కొలది దూతలతో ఆరాధించబడే దేవుడు తనను తాను తగ్గించుకొని ఆయన పశువుల శాలలోనికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన్ని అలాగో ఎలాగో ఆరాధించడం కాదు, కానీ ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని ఆరాధించాలని. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసుకోవాలి. ఆయన ప్రేమ గలవాడై ఉన్నాడు. అది మనకి ఎప్పుడు అర్థమైందంటే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి మన అందరి దగ్గరకు వచ్చినప్పుడే అర్థమైంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయనకు రోగాల మీద అధికారం ఉందని, మరణం మీద అధికారం ఉందని, పక్షవాయువు మీద అధికారం ఉందని, నీటి మీద అధికారం ఉందని, సృష్టి మీద అధికారం ఉందని, అన్నిటి మీద అధికారం ఉంది అన్న విషయం ఎప్పుడు అర్థమైంది అంటే గనక యేసుక్రీస్తు లోకానికి వచ్చి అది చూపెట్టినప్పుడే ప్రియులారా. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తున్న మాట, ఆయన సశరీరుడుగా ఈ లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. కారణం ఏంటో తెలుసా? నీకు నాకు తనను తాను ప్రత్యక్షపరుచుకోవడం కోసం. మనం దేన్నో ఆరాధించడానికి వీల్లేదు, మనం దేన్నో వెతకడానికి వీల్లేదు. దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు కనుక మనము నిజంగా ప్రభువును తెలుసుకుని అర్థం చేసుకుని ఆరాధించినప్పుడు మనము ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను పొందుకుంటాం. హల్లెలూయా. మనము దేవుని తెలుసుకుని ఆయనను ఆరాధించి ఆయనకు సమీపంగా మార్చబడినప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. అంత మాత్రమే కాదు, రెండవదిగా కూడా చూడండి ఒకసారి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి మాట. ఆత్మ విషయమున నీతిపరుడని ఆయన ఏమయ్యాడట? ఆయన ఏమని తీర్పు పొందాడు? నీతిపరుడని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండోది, పాపరహితునిగా ఆయన జన్మించాడు. అందుకని యోబు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారము పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగుని ఎవడును పుట్టలేరుడు. లోకములో పాప సహితంగా ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపరహితుడు పుట్టడం అవకాశం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పాపరహితునిగా ఈ లోకంలో జన్మించాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 అంటాడు కదా, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఆయన జన్మములో పాపము లేదు, ఆయన జీవితములో పాపము లేదు, ఆయన మాటలలో పాపము లేదు, ఆయన నడవడికలో పాపము లేదు. అందుకనే పిలాతు యేసు ప్రభువును చూస్తుంటాడు, వీరు మోపిన నేరములలో ఒక్కటి అయినను నేను ఈయనలో కనుగొనలేదు. అందుకని పిలాతు సరాసరి లోపలికి వెళ్ళి నీటిని తెచ్చుకుని చేతులు కడిగేసుకున్నాడు. ఎందుకంటే నిర్దోషిని చంపితనన్న రక్తము, దోషము నా మీద. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆరాధించే దేవుడు పాపరహితుడు, ఆయనలో పాపం లేదు. ఆయన మనకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, పాపరహితుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. ఆయన ఎవరు చెప్పండి? రక్షకుడు. యేసు అనే పేరుకు అర్థమే రక్షకుడు. ఈ రోజున మనుషులందరూ అన్ని చేస్తారు, కానీ రక్షణ దగ్గరకు వచ్చేసరికి వెనకడతారు. పాటలు పాడతారా? పాడతామండి. వాక్యాలు చెప్తారా? చెప్తామండి. వాయిద్యాలు మోగిస్తారా? మోగిస్తామండి. కానుకలు ఇస్తారా? ఇస్తామండి. పలహారాలు తెస్తారా? తెస్తామండి. రక్షణ పొందుతారా? చేయమండి. ఎందుకంటే నీకు తెలుసు, బాప్తిసం తీసుకుంటే నువ్వు తాగే తాగుడు ఆపేసేయాలి. నీకు తెలుసు, బాప్తిసం తీసుకుంటే నీ పనికిరాని అలవాట్లు మానుకోవాలి. నీకు తెలుసు, రక్షణ పొందితే గనక నువ్వు మాట్లాడే మాటలు మార్చుకోవాలి. నీకు తెలుసు, రక్షణ పొందితే గనక నువ్వు ప్రవర్తించే ప్రవర్తనంతా మానేసుకోవాలి. అది మానలేవు, ఇది వదిలిపెట్టుకుంటావు. అయితే గమనించండి, యేసు ప్రభు రక్షకుడు అని జనంలో ఏం చేయబడ్డాడట? ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. ఆయన ప్రపంచానికి రక్షకుడే. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, ఆయన లోక రక్షకుడు అని. ఆయన ఎవరు చెప్పండి? ఒక ప్రాంతానికో, ఒక ప్రదేశానికో, ఒక పల్లెటూరుకో కాదు, కానీ ఆయన లోకాన్ని రక్షించే రక్షకుడు. అయితే నా మాట ఏంటంటే గమనించండి పిల్లరా, ఆ లోక రక్షకుడు నీకు రక్షకుడా? ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తాను. రక్షణ అంటే అర్థం ఏంటంటే ప్రమాదం నుంచి తప్పించబడ్డమే.
రక్షణ అంటే ప్రమాదం నుంచి తప్పించబడ్డమే. 1910 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏప్రిల్ 10వ తారీఖున అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ అనేటువంటి వాడ 3 రోజులు ప్రయాణం చేసి మునిగిపోతా ఉంది. వాడ ఐస్బర్గ్స్ ఢీకొట్టి లోపలికి నీళ్లు వస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ వర్తమానం పంపించారట, మేము ప్రమాదంలో ఉన్నాం, కాపాడండి కాపాడండి అని. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సమాచారం పంపించారు, మేము అక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా గంట పడద్ది అని. నేను అంటున్నాను, 1600 మంది ఆ గంట సేపు ఏమనొచ్చుంటారు చెప్పండి? రక్షించండి రక్షించండి, మునిగిపోయేలా ఉన్నాం, రక్షించండి రక్షించండి. అప్పుడు ఒకవేళ నాలాంటి ఆయన, పాస్టర్ గారు లాంటి ఆయన వెళ్ళి మేము ₹1,00,00,000 ఇస్తాం తీసుకుంటారా అంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ₹1,00,00,000 మాకెందుకండి? ప్రాణమే లేనప్పుడు ₹1,00,00,000 మాకెందుకు? ఒకవేళ మీ పేరున 10 ఎకరాలు పొలం రాయిస్తాం తీసుకుంటారా? మాకెందుకు అవి? ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే గనక మమ్మల్ని రక్షించండి. బ్లైజే పాస్కల్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ మీరు వాడేటువంటి క్యాలిక్యులేటరు, బ్యారోమీటర్, దాన్ని కనిపెట్టినటువంటి ఆయనే బ్లైజే పాస్కల్. బ్లైజే పాస్కల్ చాలా సుప్రసిద్ధ సైంటిస్ట్ గా పిలువబడ్డాడు ప్రియులారా. ఆయన తనకున్నటువంటి వాహనం మీద వెళ్ళిపోతూ ఒకసారి వంతెన మీద జారి పడిపోయాడట. వంతెన మీద జారి పడిపోయి పైనటువంటి ఆ చక్రాలను పట్టుకుని ఆయన ఇలా ఆలాడుతూ అన్న మాట ఏంటి తెలుసా? ఓ మ్యాన్, వాట్ యు నీడ్ టుడే, ఇట్స్ నాట్ ఏ ఫిలాసఫీ, ఇట్స్ నాట్ ఏ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఏ సైన్స్, వాట్ యు నీడ్ టుడే, ఇట్స్ నీడ్ టుడే ఈజ్ ద సేవియర్ అన్నాడు. ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది జ్ఞానం కాదు, ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది డిగ్రీ పట్టాలు కాదు, ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది మరొకటి కాదు, ఆస్తి అంతస్తు డబ్బు హోదా కాదు. కానీ ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి కావాల్సింది రక్షించే రక్షకుడు మాత్రమే. నిజమే, ప్రపంచం అంతా కూడా ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పిన ప్రకారంగా మనుషులందరూ ఏదో ఒక తప్పు చేసి ప్రమాదంలో ఉన్నారు. ఆ ప్రమాదం ఏంటంటే కనుక నరకం ప్రియులారా. అయితే ఈయన ఒకవేళ వరద బాధితుల నుంచి కాపాడేటువంటి రక్షణ టీం కాదు, లేదంటే ప్రమాదాల నుంచి కాపాడేటువంటి ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, కానీ రాబోతున్న నరక శిక్ష నుంచి కాపాడేటువంటి నిజమైన లోక రక్షకుడు. హల్లెలూయా. ఆయన ఒక ప్రాంతానికో, పల్లెటూరుకో, పట్టణానికో, ప్రదేశానికో దేవుడు కాదు. ఆయన ప్రపంచాన్ని పరిపాలించగలిగినటువంటి, ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి, ప్రపంచాన్ని నిర్దేశించగలిగినటువంటి దేవుడు ఆయన రక్షకుడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఆయన రక్షకుడే, నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. అయితే ఆ రక్షకుడు నీకు రక్షకుడా? ఆ రక్షకుడు నీకు రక్షకుడిగా ఉన్నాడా? క్రీస్తు నేడు పుట్టెను కాదు, క్రీస్తు నాడే పుట్టాడు. అయితే ఈ రోజున క్రీస్తు నీ హృదయంలో పుట్టాడా? క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా? క్రీస్తు సమాధానకర్తగా, ఆయన ఎందుకు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే గనక ఆయన ఈ లోకానికి సశరీరుడుగా రాకపోతే నీకు నాకు ఆయన ప్రేమ అర్థం కాదు. ఆయన సశరీరుడుగా ఈ లోకానికి రాకపోతే ఆయన ఎలాంటి వాడో నీకు నాకు అర్థం కాదు. ఆయన ఈ లోకంలో పుట్టాడు, పాపరహితుడిగా జీవించాడు, ఆయన రక్షకుడని ప్రకటన చేయబడ్డాడు. చివరి మాట ఏంటంటే కనుక ఆయన ఆరోహణుడై తిరిగి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఈ చిన్న మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త, ఆయన ఎందుకు వెళ్ళాడు? 14వ అధ్యాయం 2వ మాట చదవండి. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువారు పుట్టారు, అయ్యింది. ఆయన పుట్టారు, ఈ లోకంలో జన్మించారు, జీవించారు, ఆయన రక్తాన్ని మన అందరి పాపముల కోసం కార్చారు, ఆయన పరలోకానికి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఆయన అక్కడ చేసేటువంటి ఏంటి తెలుసా? మీకు స్థలము సిద్ధపరచ. మన స్థలంలో ఎవరుంటారు? ఎవరైతే రక్షకుడైన యేసు క్రీస్తును అంగీకరిస్తారు, ఎవరైతే రక్షకుడైన యేసు క్రీస్తును నమ్మి పాప శాపముల నుంచి వేరయ్యి, బైబిల్ చెప్పబడిన మాట, మరి ఏ నామము వలన రక్షణ నీకు కలగదు, కానీ ఈ నామములోనే, అనగా ఏ నామములో అయితే దెయ్యాలు పారిపోయాయో, ఏ నామములో రోగులు బాగుపడ్డారో, ఏ నామములో అద్భుతాలు జరిగాయో, ఏ నామములో చచ్చిన వారు తిరిగి లేపబడ్డారో, ఆ నామమే యేసు నామం. ఆ నామములోనే నీకు రక్షణ. అయితే ఆయన అక్కడ నీకు స్థలం సిద్ధపరచాలి అంటే గనక నీ హృదయంలో
యేసు ప్రభువుకు స్థలం ఉందా? ఒక నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థనతో నా సందేశాన్ని ముగిస్తాను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. దేవుడు అనగానే ఏదో ఏదో అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. గుడ్డి వాళ్ళు తరిమి చూశారు. ఒకళ్ళు ఒకలాగా చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నువ్వు గలిబిలిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన స్థానం పరలోకం. ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? నీవు నేను మన పాపాన్ని వదిలిపెట్టాలని, నీవు నేను ఆయన బలియాగాన్ని గుర్తించాలని, నీవు నేను ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన ఈ రోజున పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఆశ ఒకే ఒక్కటి, నీకు నాకు స్థలం సిద్ధపరచాలనుకుంటున్నాడు. మనందరము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ప్రభు మనలందరినీ కూడా ఆయన రక్తము చేత విమోచించాలన్నది ప్రభు ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషము, ఒక్క ప్రశ్న. నాకు పరలోకంలో స్థలం ఉందా అనే ప్రశ్న నువ్వు ప్రశ్నించుకునే ముందు, నాలో యేసుక్రీస్తుకు స్థలం ఉందా? పశువుల పాకలో బాలయేసు బొమ్మకు స్థలం ఉంది. నీ హృదయంలో యేసుక్రీస్తుకు స్థలం ఉందా? ఒకవేళ నీ హృదయంలో యేసుక్రీస్తుకు స్థలం ఉంటే కనుక నువ్వు నేను ధన్యుడము, నీవు నేను ధన్యులమే. తండ్రి నేను స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామమును కొందనాలయ్యా. ఈ రాత్రి వేళ ఈ మల్లవరపు ప్రభు క్రిస్మస్ లో మా అందరితో మీరున్నందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. సశరీరుడిగా మీరు ప్రభు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం. పాపరహితునిగా మీరు జీవించినందుకు నీకు స్తోత్రం. రక్షకునిగా మీరు ప్రకటించబడినందుకు నీకు స్తోత్రం. పరలోకానికి ఆరోహుడువై మా కొరకు స్థలము సిద్ధపరచునందుకు నీకు స్తోత్రం. ప్రియబిడ్డలందరినీ మీరు దీవించండి. సంతోషముతోనూ సమాధానముతోనూ శాంతితోనూ ప్రభువా నిన్ను ఆరాధించుబడినగా మీరు అందరినీ తయారు చేయమని, ఈ సంఘాన్ని ప్రభు సంఘ నాయకులను మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.